Now, an electrician wants to repair an electric connection on a pole of height 9 meters. He needs to reach 1.8 meters below the top of the pole to do repair work. What should be the length of the ladder he should use when it makes an angle of 60 degrees with the ground? What will be the distance between foot of the ladder and foot of the pole? ఇక్కడ మనకి ప్రాబ్లంలో రెండు అడిగారు. ఒకటి ఏంటంటే లెంత్ ఆఫ్ ద ladder, ఇంకోటి ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ladder, ఫుట్ ఆఫ్ ద ladder అండ్ ద ఫుట్ ఆఫ్ ద pole. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇవన్నీ చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. మనకి ఏ ఫార్ములా యూస్ చేయాలో తెలిస్తే చాలు. ఆ ఫార్ములా యూస్ చేయటం అనేది మనకిచ్చిన యాంగిల్ ప్లస్ ఏ సైడ్స్, ఆ సైడ్స్ని బట్టి మనం ఫార్ములా చూస్ చేసుకుంటాం. అండ్ ఆ యాంగిల్స్ వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. తెలిస్తే ఏ ఫార్ములా యూస్ చేయాలి అండ్ ఆ యాంగిల్ వాల్యూ ఎంత, ఈ రెండు తెలుసుకుంటే మనం ఈజీగా చేసేయచ్చు. సో ఫస్ట్ ఏమన్నారు, అన్ ఎలక్ట్రీషియన్ వాంట్స్ టు రిపేర్ అన్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఆన్ ఎ పోల్ ఆఫ్ హైట్ 9 meters. సో మనకి ఇక్కడ ఒక పోల్ ఉన్నట్టు తెలిసింది. ఆ పోల్ హైట్ ఎంత, 9 meters. సో దిస్ ఈజ్ ఏ పోల్ అండ్ ఇట్స్ హైట్ ఈజ్ అండ్ ఇట్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద గ్రౌండ్. పోల్ ఎప్పుడు గ్రౌండ్ మీదే ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ ఏ పోల్ అండ్ దిస్ ఈజ్ గ్రౌండ్. అండ్ దాని హైట్ ఎంత అని చెప్పారు, 9 meters అని చెప్పారు. నెక్స్ట్ ఏమన్నారు, హీ నీడ్స్ టు రీచ్ 1.8 meters బిలో ద టాప్ ఆఫ్ ద పోల్ టు డూ రిపేర్ వర్క్. సో ఇది టాప్ ఆఫ్ ద పోల్. ఇక్కడ నుంచి 1.8 meters కిందకి రావాలి. ఎందుకని, ఇక్కడ కనెక్షన్ని బాగు చేయాలట. సో హీ నీడ్స్ టు రీచ్ 1.8 meters బిలో ద టాప్ ఆఫ్ ద పోల్ టు డూ రిపేర్ వర్క్. సో టాప్ ఆఫ్ ద పోల్ నుంచి 1.8 meters కిందకి వచ్చాడు అంటే ఈ పాయింట్లో ఆయన రిపేర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1.8 meters, టోటల్ 9 meters, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.8 meters. సో రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుంది, 9 minus 1.8, దట్ ఈస్ 7.2 meters అవుతుంది. సో ఇక్కడ వరకు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఈ ఫిగర్ డ్రా చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మనకి 7.2 meters అనే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు, వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్ హీ షుడ్ యూజ్. అతను యూజ్ చేయాల్సిన ల్యాడర్ యొక్క లెంత్ అంతా. ఇప్పుడు ల్యాడర్ ఎక్కడికి కావాలి, మనకి ఇక్కడికి కావాలి. ఎందుకని, ఈ పాయింట్లోనే అతను కనెక్షన్ రిపేర్ చేయాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి యూజ్ చేసే ల్యాడర్ యొక్క లెంత్ ఎంత అని కనుక్కున్నారు. సో దిస్ ఈజ్ ద ల్యాడర్. ఈ ల్యాడర్ యొక్క లెంత్ కనుక్కోవాలి, లెట్ ఇట్ బి ఎల్. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఫస్ట్ ల్యాడర్ యొక్క లెంత్ కనుక్కోవాలి. సో నెక్స్ట్ ఇంకా ఇచ్చారు ఏంటది, వెన్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద గ్రౌండ్. ఈ ల్యాడర్ ఎంత యాంగిల్ చేస్తుంది అంటే గ్రౌండ్తో 60 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. ఓకే, సో ల్యాడర్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద గ్రౌండ్. నెక్స్ట్ ఏమన్నారు, వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ ఫుట్ ఆఫ్ ద పోల్. సో ఇది ఫుట్ ఆఫ్ ద పోల్, ఇది ఫుట్ ఆఫ్ ద ల్యాడర్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా అడిగారు. ఓకే, సో లెట్ ఇట్ బి డి. సో ఫుట్ ఆఫ్ ద ల్యాడర్కి ఫుట్ ఆఫ్ ద పోల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని డి అనుకుందాం. సో మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ ద పోల్, ఈ రెండు కూడా కనుక్కోవాలి మనం. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఫస్ట్ లెంత్ ఆఫ్ ద ల్యాడర్ కనుక్కుందాం. లెంత్ ఆఫ్ ద ల్యాడర్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంది. లెంత్ ఆఫ్ ద ల్యాడర్ అంటే హైపోటెన్యూస్. ఓకే, హైపోటెన్యూస్ కనుక్కోవాలి, యాంగిల్ ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది. అవునా, సో హైపోటెన్యూస్, యాంగిల్, ఆపోజిట్ సైడ్. ఓకే, సో మనం ఏం కనుక్కోమన్నారు ఇక్కడ, వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్ హీ షుడ్ యూజ్. సో మనకేమేమి ఉన్నాయి ఇక్కడ, యాంగిల్, హైపోటెన్యూస్ అండ్ ఆపోజిట్ సైడ్. యాంగిల్, హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ ఎందులో ఉన్నాయి, సైన్ థీటాలో ఉన్నాయి. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. థీటా ఎంత, 60 degrees. సో సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత, 7.2. సో మన ట్రయాంగిల్ ఇదే కదా, ఇక్కడి నుంచి ఇది మన ట్రయాంగిల్. ఇందులో ఆపోజిట్ సైడ్ ఎంత, 7.2 meters. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎంత, హైపోటెన్యూస్ ఎల్. సో సైన్ 60 ఎంత, టేబుల్ నుంచి మనకి సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు √3/2. సో √3/2 ఈజ్ ఈక్వల్ టు 7.2/L. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3 into L is equal to 7.2 into 2. So L is equal to 7.2 into 2 by √3. That is equal to 8.32 meters. So
మనకి లెంత్ ఆఫ్ ద ల్యాడర్ వచ్చింది. లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్ ఈక్వల్ టు 8.32 మీటర్స్. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? సో లెంత్ ఆఫ్ ద ల్యాడర్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు? వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ ఫుట్ ఆఫ్ ద పోల్. ఈ ఫుట్ ఆఫ్ ద పోల్కి ఫుట్ ఆఫ్ ద ల్యాడర్కి మధ్య డిస్టెన్స్ అంటే డి కనుక్కోవాలి మనం. సో మనం నెక్స్ట్ కనుక్కోవాల్సింది డి. ఇక్కడ డి కనుక్కోవాలంటే మళ్ళీ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర? యాంగిల్ ఉంది, ఓకే, అలాగే మనకి అడ్జసెంట్ సైడ్ డి కనుక్కోవాలి. మనకి ఇది కూడా ఉంది, ఓకే, యాంగిల్ ఉంది, అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ ఉంది, అవునా? యాంగిల్, అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్. సో ఏమున్నాయి ఇక్కడ చూద్దాం. సో మనకి ఏముంది? యాంగిల్, అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్. సో మనకి ఏమున్నాయి? యాంగిల్, అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్, tan theta. సో మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. థీటా ఎంత మనకి ఇక్కడ? 60 degrees. సో tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత? 7.2 బై అడ్జసెంట్ సైడ్ ఎంత? d. సో tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు 7.2 బై d. tan 60 degrees వాల్యూ ఎంత మనకి? tan 60 degrees is equal to √3. So √3 is equal to 7.2 by d. So √3d cross multiplication చేస్తే √3d is equal to 7.2. d is equal to 7.2 by √3 is equal to 4.1568 meters. So మనకేమొచ్చింది? d అంటే the distance between foot of the ladder and the foot of the pole. Foot of the ladder and the foot of the pole, that is equal to 4.1568 meters. Now, a boat has to cross a river. It crosses the river by making an angle of 60 degrees with the bank of the river due to the stream of the river and travels a distance of 600 meters to reach the another side of the river. What is the width of the river? So, ఇది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఏ బోట్ హ్యాస్ టు క్రాస్ ఏ రివర్. ఇది ఒక బోట్. ఈ బోట్ ఏంటంటే ఒక రివర్ని క్రాస్ చేయాలి, ఓకే. సో ఇది బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటే ఒక నది ఒడ్డు. ఈ బోట్ అనేది ఒక రివర్ని క్రాస్ చేయాలి, ఒక నదిని క్రాస్ చేయాలి, ఓకే. ఇది నది ఒడ్డు అన్నమాట, ఓకే. ఈ బోటు ఇట్ హ్యాస్ టు క్రాస్ ఏ రివర్. ఒక రివర్ని క్రాస్ చేయాలి. ఇది ఒక రివర్ ఉంది, అటువైపు ఉంది రివర్ ఇటు పక్క ఉంది. రివర్ క్రాస్ చేసి అటు వెళ్ళాలి, ఓకే. ఇది ఒడ్డు అన్నమాట. ఇటువైపు ఉన్న రివర్కి ఒడ్డు, బ్యాంక్ ఆఫ్ ద రివర్. నెక్స్ట్ ఏమన్నారు? ఇట్ క్రాసెస్ ద రివర్ బై మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. అదేం చేస్తుంది? ఈ బోట్ ఇలా క్రాస్ చేస్తుంది. ఈ బ్యాంక్ ఆఫ్ ద రివర్తో ఎంత యాంగిల్ చేస్తుంది? 60 degrees చేస్తుందిట. సో ఇట్ క్రాసెస్ ద రివర్. ఇది బోటు. ఈ బోట్ ఏంటి? ఇలా క్రాస్ చేస్తుంది. ఎలాగా? బై మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. ఇటు సైడ్ ఉన్న ఈ రివర్ ఒడ్డుకి, ఈ నది ఒడ్డుతో 60 degrees యాంగిల్ చేస్తూ క్రాస్ చేస్తుందిట, ఓకే. సో ఇది 60 degrees యాంగిల్ చేస్తుంది విత్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ డ్యూ టు ద స్ట్రీమ్ ఆఫ్ ద రివర్. ఇక్కడ ఉండే నది ప్రవాహం వల్ల, ఇక్కడ నది ప్రవాహం వల్ల అదేం చేస్తుంది? ఈ బోటు ఇటు నుంచి అటువైపు వెళ్ళాలి, ఓకే. ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళాలి. అయితే ఇక్కడ 60 degrees యాంగిల్ చేస్తుంది. ఎందుకని? ఆ స్ట్రీమ్ ఆఫ్ ద రివర్, ఆ నది ప్రవాహం వల్ల అలా 60 degrees యాంగిల్ చేసుకుంటూ క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది బోట్, ఓకే. And travels a distance of 600 meters to reach the another side of the river. సో 600 meters ట్రావెల్ చేసిందట. ఇలా 600 meters ట్రావెల్ చేసి ఇక్కడ అనదర్ సైడ్ ఆఫ్ ద రివర్, ఇక్కడ నుంచి అటువైపు ఉన్న రివర్ సైడ్కి జాయిన్ అయింది, ఓకే. సో ఎంత ట్రావెల్ చేసింది? 600 meters ట్రావెల్ చేసేసి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళింది, ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద రివర్. ఈ రివర్ యొక్క విడ్త్ ఎంత? అంతే కదా, బోట్ ఇక్కడి నుంచి అటు వెళ్ళింది. సో అంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళినట్టే కదా. సో ఈ విడ్త్ ఆఫ్ ద రివర్ ఎంత? బోట్ ఇలా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇటు నుంచి అటు సైడ్కి బోట్ వెళ్ళింది. ఇటు క్రాస్డ్ ద రివర్ ఇన్ దిస్ వే. సో ఇప్పుడు ఏమడిగారు? వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద రివర్, ఓకే. మనం ఈ విడ్త్ కనుక్కోవాలి.
సో ఇప్పుడు మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం డ్రా చేసుకున్న ఫిగర్ ఇది. ఏ బోట్ హ్యాస్ టు క్రాస్ ఏ రివర్. ఇది ఒక బోటు. ఇదేంటంటే ఈ రివర్ని క్రాస్ చేయాలి. ఇది బ్యాంక్ ఆఫ్ రివర్ అనమాట. ఇటు సైడ్ నది యొక్క ఒడ్డు ఇది. సో ఇటు నుంచి అటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఉంది బోట్ ఇక్కడ ఉంది. సో ఇదేంటంటే ఈ రివర్ నుంచి అటు సైడ్ వెళ్ళాలి. అయితే అది డ్యూ టు ద స్ట్రీమ్ ఆఫ్ ద రివర్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. ఈ స్ట్రీమ్ వల్ల, నదీ ప్రవాహం వల్ల ఇదేంటంటే బ్యాంక్ రివర్తో 60 degrees యాంగిల్ చేసుకుంటూ వెళ్తోంది బోటు. ఓకే, ఎంత డిస్టెన్స్ ప్రయాణించింది? 600 meters వెళ్ళాక అది డెస్టినేషన్ రీచ్ అయిపోయింది. ఓకే, టు రీచ్ ద అనదర్ సైడ్ ఆఫ్ ద రివర్. ఈ రివర్కి అనదర్ సైడ్ వెళ్ళిపోయింది. అయితే వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద రివర్? రివర్ విడ్త్ ఎంత? ఇటు సైడ్ స్టార్ట్ అయింది, అటు సైడ్కి వచ్చింది, అవునా? ఇది విడ్త్ ఆఫ్ ద రివర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి యాంగిల్ ఇది. ఓకే, యాంగిల్కి ఈ సైడ్ని ఏమంటారు? మనం కనుక్కోవాల్సింది విడ్త్ ఆఫ్ ద రివర్. ఈ సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటారు. అలాగే యాంగిల్కి ఈ సైడ్ని ఏమంటారు? హైపోటెన్యూస్ అంటారు. సో ఇప్పుడు మనకి యాంగిల్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు, విడ్త్ ఆఫ్ ద రివర్ కనుక్కోవాలి. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? యాంగిల్, హైపోటెన్యూస్, విడ్త్ ఆఫ్ ద రివర్. ఈ మూడు ఎందులో ఉన్నాయో చూడాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇదేంటిది? ఆపోజిట్ సైడ్. అండ్ నెక్స్ట్ దీన్ని ఏమంటారు? ఆపోజిట్ సైడ్ అంటాము. నెక్స్ట్ ఇదేంటిది? హైపోటెన్యూస్. ఓకే, దీన్ని ఏమంటాము? హైపోటెన్యూస్ అంటాము. సో ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్లు ఏమున్నాయి? యాంగిల్, ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్. యాంగిల్, ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ అంటే సైన్ థీటా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ థీటా ఎంత? ఇక్కడ 60 degrees. సో సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత? విడ్త్ ఆఫ్ ద రివర్ బై హైపోటెన్యూస్ ఎంత? 600. సో ఇప్పుడు సైన్ 60 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. సో √3/2 ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ద రివర్ బై 600. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 600 into √3 is equal to width of the river into 2. So width of the river is equal to 600 into √3/2. That is equal 300 √3 meters. So the width of the river is 300 √3 meters.